शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే ఈ ఏప్రిల్ మాసంలో సూర్యుడు 11వ తారీఖు వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 2వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరిస్తూ 2వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక బుధుడు 11వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరిస్తూ 10వ తారీఖు తర్వాత మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 19వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తూ 19 నుండి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఉంది. ఈ గ్రహస్థితి ఆధారంగా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు, గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి 2026వ సంవత్సరము ఏప్రిల్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ మాసంలో సూర్య భగవానుడు దశమ ఏకాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. బుధుడు, శుక్రుడు, కేతువు ఈ గ్రహాలు ముఖ్యంగా అనుకూలంగా సంచరిస్తున్నాయి కాబట్టి ఫలితాలు మీకు చాలా మట్టుకు శుభప్రదంగా ఉండే అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే గురువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే సప్తమ దశమాధిపతి జన్మస్థానంలో సంచరిస్తున్నాడు గనుక గురువు యొక్క అనుగ్రహము మీకు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలను కూడాను మీరు అన్వేషిస్తారు. అందులో సఫలీకృతులు అవుతారు. ఇక ఉద్యోగం చేస్తున్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే అభివృద్ధి కనబడుతుంది. ఉద్యోగం లోపల ప్రమోషన్ కానివ్వండి, మంచి స్థాయిలో మీరు నిలవడం కానివ్వండి, యాజమాన్యం మిమ్మల్ని గుర్తించడము, ఇలాంటివి ఈ మాసంలో మీకు జరిగే అవకాశాలు ఉన్నాయి. శాలరీ లోపల కూడాను ఇంక్రిమెంట్, ఎన్హాన్స్మెంట్ పొందుతారు మీరు. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి బాగా లాభాలు కనబడుతున్నాయి ఈ మాసంలో. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడాను ఉంటాయి. అయితే కొంత జాగ్రత్తగా మీరు సహాయం తీసుకోండి. ఎంతవరకు అవసరమో అంతవరకే స్నేహితులను, బంధువర్గాన్ని, ఆప్తులను మీరు ఉపయోగించుకోండి. కొత్త పరిచయాలతో మీకు ప్రయోజనకరము ఉంటుంది. పనులు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోషంగా ఉంటారు. ఈ మాసంలో దాంపత్య జీవితము చాలా అన్యోన్యంగా ఉంటుంది. సంతృప్తిగా ఉంటారు. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ప్రత్యేకంగా పిల్లల విషయంలో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. ఈ మాసం లోపల ఆరోగ్యము స్థిరంగా ఉంటుంది. మీ లోపల ముఖ్యంగా ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఈ మాసంలో మీకు పెరుగుతుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు కూడాను మీకు కలిసి వస్తాయి. విద్యార్థులకు ముఖ్యంగా ఈ ఏప్రిల్ మాసము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. కొంత మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. పోటీ పరీక్షలలో మీకు విజయ సూచనలు బాగా ఉన్నాయి. ఇక ప్రాపర్టీస్ కూడాను ఈ మాసంలో మీరు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. కొత్త పెట్టుబడులకు బాగా అనుకూలమైనటువంటి మాసం.
సమాజంలో మీకు గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు మీకు ఈ మాసంలో కలుగుతాయి. తదనుగుణంగా అందరి యొక్క సహాయ సహకారాలు కూడాను అందుతాయి. శుభకార్యాలు చేస్తారు, శుభకార్యాలకు హాజరవుతారు. ఈ విధంగా మిథున రాశి వారికి ఈ ఏప్రిల్ మాసం ఓవరాల్గా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీరు సంతోషంగా ఉంటారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు ప్రముఖంగా శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. వాటిని మనము పాటించినట్టయితే ఆ గ్రహాల యొక్క అనుకూలత, అనుగ్రహము లభిస్తుంది. మరి ఏం చేయాలి మనము అని అంటే, ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలపై సూర్యుడి యొక్క సంచారం ప్రభావాన్ని చూపిస్తుంది. కనుక ఆరోగ్యము కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, అనవసరమైనటువంటి ఆలోచనలతో మనము సతమతమవుతున్నప్పుడు సూర్యనారాయణుణ్ణి మనము పూజించడము చాలా ముఖ్యం. అంటే సూర్యుడు నమస్కార ప్రియుడు. కనుక మనం చేయవలసింది ఏంటంటే, ప్రతినిత్యం కూడాను ఉదయాన్నే స్నానం చేసి కొద్దిగా ఎండలోకి వచ్చి సూర్యుడికి 12 వారము అని అంటే 12 సార్లు మీరు సూర్యుడికి నమస్కారం చేసుకోండి. సూర్యుడికి నమస్కారం చేస్తూ భూమికి కూడాను నమస్కారం చేయండి. తద్వారా సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. అప్పుడు మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా చూస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు. ఆదిత్య హృదయము పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయం మూలకంగా మీకు శారీరక ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని ఆ సూర్యుడు కాపాడుతాడు. మూలమంత్రాన్ని జపించండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక అంగారకుడు, కుజుడు కూడాను ప్రధానమైనటువంటి గ్రహము. తొందరగా మనను రియాక్ట్ చేసేటువంటి గ్రహం. అనవసరమైనటువంటి విషయాల లోపల కూడాను మనను ఇన్వాల్వ్ చేసి ఆ పనులలో మనను నిమగ్నమయ్యి అనవసరమైనటువంటి ఇబ్బందులను మనకు కలిగించేటువంటి గ్రహము కుజుడు. ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్యాష్టకము చదువుకోవడము. ఇక కుజుడికి సంబంధించినటువంటి మూల మంత్రం ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంగారకుడు మీకు అనుగ్రహించి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇక బుధుడు వ్యాపారము, మన బుద్ధి, ఆలోచన, సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడం పైన బుధుడి యొక్క అనుకూలత చాలా అవసరం. కనుక ఆ బుధుణ్ణి అనుగ్రహము కొరకై విష్ణుమూర్తిని స్మరించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి ప్రతినిత్యం కూడాను. ఇకపోతే గురువు ప్రధానమైనటువంటి గ్రహము. గురు ప్రతికూలంగా ఉన్నప్పుడు సద్గురువులను సందర్శించుకోండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆ గురువు యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. అదేవిధంగా శుక్రుడు మనకు అన్ని విధాలుగా సంతోషాన్ని కలిగించేటువంటి గ్రహం. కాబట్టి ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం కొరకు మీరు ఏం చేయాలి? మహాలక్ష్మి అష్టకాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. తద్వారా శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి.
రాహు ప్రతికూలంగా ఉన్నప్పుడు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. రాహు మూలకంగా మనకు ఎన్నో ఇబ్బందులు, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను కలిగే అవకాశాలు ఉంటాయి. ఛాయాగ్రహము మనిషి కంటే కూడాను ఛాయ అనేటువంటిదే చాలా మనకు ప్రధానంగా మనను ఇబ్బంది పెట్టేటువంటి గ్రహము. కనుక అమ్మవారిని దర్శించుకోండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక కేతువు మీకు ప్రతి విషయం లోపల కూడాను ఒక విరక్తి భావనను కలిగించేటువంటి గ్రహము. ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మీ లోపల వైరాగ్యాన్ని ఇస్తాడు. అంటే ఆ పని పైన మీకు అశ్రద్ధను కలిగిస్తాడు. శ్రద్ధ అనేటువంటిదే చాలా ముఖ్యమైనటువంటిది. ఇంట్రెస్ట్ ఉంటే మనకు మార్గాలు ఉంటాయి. కాబట్టి ఆ కేతువును మీరు అనుకూలం చేసుకోవడానికై గణపతిని స్మరించండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని జపించండి. మీకు తప్పకుండా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. భగవంతుణ్ణి నమ్ముకోండి. మీపై మీ విశ్వాసాన్ని పెంచుకోండి. అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, పరమాత్మను కొలవండి. తప్పకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.